ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాట్ కామెంట్స్ చేశారు. తాజా రాజకీయాల్లో ఎవరూ హుందాగా లేరన్నారు. తొడలు కొడుతూ నేను వస్తాను అనడం కరెక్ట్ కాదన్నారు భరద్వాజ. రాజకీయ ప్రలోభాల కోసం ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదని తమ్మారెడ్డి సూచించారు. ఇక పవన్ కళ్యాణ్ కామెంట్స్ ను కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూడాలంటున్న నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మొత్తం కూడా తెలంగాణ రాజకీయాల్లో చాలా వరకు కూడా ఇది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీ ఇప్పుడు టాలీవుడ్లో కూడా కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్లో ఇటు ఏపీ తెలంగాణ పీపుల్ అందరూ కూడా కలిసి ఉంటున్న ఈ సందర్భంలోనే పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అవ్వడం, పొలిటికల్గా కూడా చాలా వరకు కూడా డిస్కషన్ జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపై స్పందిస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నిర్మాత, డైరెక్టర్, ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులైనటువంటి తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. సార్ చెప్పండి, పవన్ గారు నిన్న చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి, ఏంటిది? ఏమన్నా రాజకీయ కామెంట్స్ ఏదో రాజకీయం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈజ్ ద డిప్యూటీ సీఎం అండ్ ఈజ్ ద పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ఒక పార్టీ కదా. సో ఆయన మాట్లాడే రాజకీయాల గురించి మనకెందుకబ్బా, ఏదో నడుస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఇక్కడ కూడా కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు చేశారు, 2019లోనే ఇప్పుడు చేసినట్టున్నారు. మళ్ళీ 2029లో వద్దాం అనుకుంటున్నారు. 23లో కూడా చేశారు. 23లో కూడా చేశారు. 23లో 19లో చేయలేదు. అయితే ఏదో ఎప్పుడో చేశారు. మొత్తం ఏదో 1-2 సార్లు చేశారు. ఇప్పుడు మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారేమో. ఈసారి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా, కాంబినేషన్లో బీజేపీ, తెలుగుదేశం ఈయన కలిసి కాంబినేషన్లో చేశారు. ప్రాబ్లీ ఇక్కడ కూడా గ్యాప్ ఉంది కదా. కాంగ్రెస్, టీఆర్ఎస్ కొంచెం వీక్ అయిపోయింది, కాంగ్రెస్ కూడా వీక్ అవుతున్నప్పుడు చేస్తే బాగుంటుంది అనుకున్నారేమో. వాళ్ళంతా ముగ్గురు కలిసి అనుకున్నారేమో. సో అందుకని స్టార్ట్ చేద్దాం అనుకుని నిన్నటి నుంచి స్టార్ట్ చేసి ఉండొచ్చు. అదొక రాజకీయ కోణం ఏంటంటే కొంత డిస్టర్బ్డ్ కలిగి ఆ విధంగా అయిపోతుంది రాజకీయ వాతావరణం. ఇదంతా చూస్తుంటే మళ్ళీ ప్రాంతాల వరకు సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒకరిపైన ఒకరు కామెంట్లు చేసుకోవడం, డిస్టర్బ్డ్గా అవుతున్న పరిస్థితి ఉంది. అంటే రాజకీయాలు కొంత హుందాగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఏ పార్టీకైనా కదా. హుందాగా ఉంటున్నారు, ఎవరన్నా ఉంటున్నారు, ఎవరు ఉండలేదు. ఎవరు మాట్లాడేది హుందాగా లేదు. ఒకళ్ళు రానేమంటారు, ఒకళ్ళు వస్తామంటారు. అసలు ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో అది కరెక్ట్ కాదు. అనేవాళ్ళు కరెక్ట్ కాదు. నేను వస్తే తోడగొడతాం కరెక్ట్ కాదు. వస్తానికి ఎవరు ఆపుతారు? ఎవరు ఆపరు. ఎందుకని రానివ్వని అనడానికి వీళ్ళు ఎవరు, వస్తానని బెదిరిస్తానికి వాళ్ళు ఎవరు, అసలు నువ్వెవరు నేనెవరు అనడానికి మనం ఎవరు? అందరం భారతదేశ ప్రజలు, అందరం ఒకటే. అందరం ఒకటిగానే ఉండాలి, ఒకటిగా చేస్తూ ఉండాలి. సో అనవసరమైన రెచ్చగొట్టే చర్యలు ఎవరూ చేయకూడదు. ఎవరూ చేయకుండా ఉండి బాగుంటే బాగుంటుంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు సెపరేట్ అయిపోయినాయి, శుభ్రంగా ఉన్నాయి, ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు మనకి రాజకీయం కోసం మళ్ళీ వీళ్ళని ఉత్తేజపరచడం కానీ, మళ్ళీ సెపరేట్ చేయటం కానీ, మళ్ళీ గొడవలు చేయటం కానీ అవసరం లేదు. రెచ్చగొట్టే మాటలు అసలు మాట్లాడకూడదు. సామరస్యంగా ఏదన్నా చేసుకోవాలి. అండ్ నేను మాట్లాడితే తప్పు లేదు, నువ్వు మాట్లాడితే తప్పు అనే విధానం కూడా కరెక్ట్ కాదు. మనం అందరం కరెక్ట్గా మాట్లాడాలి, తప్పు మాట్లాడకూడదు. స్వతంత్రం ఉంది మనకి, వ్యక్తి స్వాతంత్రం ఉంది. వ్యక్తి స్వాతంత్రం ఉంది కదా అని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. అలాగే పవర్ ఉంది కదా అని ఎవరో ఒకళ్ళ మీద ఎక్కి తొక్కుతానికి ప్రయత్నం కూడా చేయకూడదు. మొత్తానికైతే పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కొంత సోషల్ మీడియాలో కానీ ఇటు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కొంత ఉద్రిక్తంగా ఉన్నటువంటి కామెంట్స్ కూడా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ప్రస్తుతం ఇండస్ట్రీ పైన కూడా కొంత ప్రభావం అయితే పడుతున్నది. ఏదేమైనా కూడా ఈ పొలిటికల్గా జరుగుతున్నటువంటి ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి సమయం పాటిస్తూ కూడా అందరూ కూడా ఎవరైనా సరే కొంత చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడాలి అనేది కూడా చెప్తున్నటువంటి మాటలు అయితే ఇప్పుడు తమ్మారెడ్డి చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ ఇష్యూ క్లోజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.